హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరేమచ్చ యూట్యూబ్ ఛానల్. ఐపీఎల్ 2024 నుంచి అయితే ముంబై ఇండియన్స్ పోరాటం ముగిసిందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ దారుణంగా అంటే దారుణంగా ఓడిపోవడం జరిగింది. ప్లే ఆఫ్ రేస్ నుంచి అయితే ముంబై ఇండియన్స్ అవుట్ అవ్వడం జరిగింది. ఇంకేమైనా ప్లే ఆఫ్ వెళ్ళే అవకాశాలు ఉన్నాయా లేవా అనే విషయాల గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ మాత్రం అయితే చెత్త ప్రదర్శన చేస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ఐపీఎల్ 2024లో 11 మ్యాచ్లు ఆడి అందులో 3 మ్యాచ్లే గెలవడం జరిగింది. 8 మ్యాచ్లో దారుణంగా అంటే దారుణంగా ఓడిపోవడానికి కూడా చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ వచ్చేసరికి 24 పరుగుల తేడాతోని ఓడిపోవడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి ముంబై ఇండియన్స్ అటు బ్యాటింగ్లో మాత్రం అయితే పూర్తిగా డిసప్పాయింటెడ్ చేసిందని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో అద్భుతంగా రాణించినా కానీ బ్యాటింగ్లో మాత్రం అయితే ఏమాత్రం ఆకట్టుకోలేకపోయిందని చెప్పుకోవచ్చు. టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ మొత్తం అవుట్ అవ్వడం జరిగింది. కేవలం 145 పరుగులకు ఆల్ అవుట్ అవ్వడం జరిగింది. ఇది ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్ చెత్త ప్రదర్శన అని కూడా చెప్పుకోవచ్చు. ఇలాంటి ముంబై ఇండియన్స్ జట్టు ఇలా ఆడుతుందంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. అలాంటి తరుణంలో 145 పరుగులకు ఆల్ అవుట్ అవ్వడం అయింది. అసలు ముంబై బ్యాటింగ్ విషయానికి వచ్చినట్లయితే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్లో సూర్యకుమార్ యాదవ్ తప్ప మిగతా బ్యాటర్లు ఎవరు కూడా రాణించలేరని చెప్పుకోవచ్చు. సూర్యకుమార్ యాదవ్ వచ్చేసరికి 35 బాల్లలో 56 పరుగులు చేసి కొంచెం అయితే రాణించడం జరిగింది. చివరిలో టీమ్ డేవిడ్ 20 బంతులు 24 పరుగులు చేయడం జరిగింది. వీళ్ళిద్దరు తప్ప మిగతా బ్యాటర్లు ఎవరు కూడా రాణించకపోవడంతో కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో 24 పరుగుల తేడాతో ఓడిపోవడం జరిగింది. ముందుకు లక్నో సూపర్ జాయింట్తో జరిగిన మ్యాచ్లో 4 వికెట్ల తేడాతో ముంబై ఇండియన్స్ ఓడిపోవడం జరిగింది. ఈ 2 మ్యాచ్లు చాలా కీలకం ముంబై ఇండియన్స్కి. ఇలాంటి తరుణంలో వరుస ఓటములతోనైతే ఐపీఎల్ 2024 నుంచి అయితే ముంబై ఇండియన్స్ ఇంటికి పోయినట్టే లెక్క. తర్వాత జరగబోయే మ్యాచ్లు నామమాత్ర మ్యాచ్లు అని చెప్పుకోవచ్చు. తర్వాత ముంబై ఇండియన్స్ 3 మ్యాచ్లు మాత్రమే ఉండడం జరిగింది. ఈ 3 మ్యాచ్లో గెలిచినా కానీ 6 పాయింట్లు ప్లస్ ఇప్పుడున్న 12 పాయింట్లే అవుతాయి. ఏ అద్భుతం జరగకపోయినా కానీ ముంబై ఇండియన్స్ మాత్రం అయితే ప్లే ఆఫ్ నుంచి అవుట్ అయింది, ఇంటికి పోవడం అని చెప్పుకోవచ్చు. ఈ ఐపీఎల్లో మాత్రమైతే ముంబై ఇండియన్స్ చాలా చెత్త ప్రదర్శన చేస్తుందని చెప్పుకోవచ్చు. బౌలింగ్లో రాణించిన బ్యాటింగ్లో ఓడిపోయింది, బ్యాటింగ్లో రాణిస్తే బౌలింగ్లో డిసప్పాయింటెడ్ చేసింది. 2 విభాగాల్లో మాత్రమైతే ఏ మ్యాచ్లో కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయింది ముంబై ఇండియన్స్ మాత్రం అయితే. అసలు కెప్టెన్ చేంజ్ వల్ల ఇంత ఇలా ఆడిందైతే మాత్రమైతే లేదు. ప్లేయర్స్ మాత్రమైతే అద్భుతమైన ఫామ్లోనే ఉండడం జరిగింది. అయినా కూడా విజయాలు సాధించలేకపోయింది మన ముంబై ఇండియన్స్ మాత్రం అయితే. ఈ సీజన్లో మాత్రం మరి తర్వాత జరగబోయే 3 మ్యాచ్లు గెలిచి కొంచెం ర్యాంకింగ్ మెరుగుపరుచుకుంటుందా లేకపోతే చివరి స్థానంలో ఉండి పరువు తీసుకుంటుందా అని అయితే చూడాలి. ఇప్పుడు ముంబై ఇండియన్స్ వచ్చేసరికి చివరి స్థానంలో ఉంటుందో ఉండదో అయితే ఉత్కంఠగా ఉందని చెప్పుకోవచ్చు. చివరి స్థానంలో కొరకు తీవ్ర పోటీ అయితే నెలకొంది ఆర్సీబీ వర్సెస్ ముంబై ఇండియన్స్కి మధ్య. మరి ఎవరు చివరి స్థానంలో ఉంటారో అయితే చూడాలి. ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ మాత్రం అయితే చాలా చెత్త ప్రదర్శన చేసిందని చెప్పుకోవచ్చు. ఇలాంటి ప్రదర్శన గత ఎన్ని సీజన్లో కూడా ఇప్పటివరకు అయితే చూడలేదు. ఐపీఎల్ 2024లో ఇలా జరిగిందని నేను అనుకుంటున్నాను. మరి రాబోయే సీజన్లో అయినా ముంబై ఇండియన్స్ అద్భుతంగా రాణించారు. టీంలో మొత్తం చేంజెస్ అయ్యి అద్భుతంగా రాణించాలని మనం కోరుకుందాం. తర్వాత జరగబోయే 3 మ్యాచ్లో కూడా ముంబై ఇండియన్స్ రాణించి టేబుల్ ర్యాంకింగ్లో మంచి పొజిషన్లోకి వెళ్ళాలని కూడా కోరుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.